హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే షర్టు, స్కూల్ డ్రెస్ షర్ట్ అనమాట. షర్టు అండ్ స్కర్టు 2 కటింగ్ పెట్టినా కదా, స్టిచ్చింగ్ ఈ వీడియోలో పెడుతున్నా. చాలా పెద్దగా ఉందన్నమాట వీడియో. అందుకోసం దీన్ని ఎడిటింగ్ చేసి ఇక్కడ దాకా చేసినాను. మరి ఫాస్ట్ ఫార్వర్డ్ పెడితే అర్థం కావాలి కదా మీకైనా, ఎట్లా స్టిచ్ చేసేది ఏంది అనేసి కొంచెం స్లోగానే పెట్టేసినాను అనమాట. యాజ్ ఇట్ ఈజ్ అట్లే పెట్టినా. ఎందుకంటే ఫాస్ట్ పెట్టేస్తే వీడియో చిన్నగా అయిపోతుంది, కానీ చూసేకి అర్థం కావాలి కదా, అందుకోసం నిదానంగా పెట్టినాను. కొంచెం పెద్ద వీడియోని, లెంతీగానే ఉంది, పర్లేదు చూసేయండి, ఓకేనా. ఫస్ట్ మనం మిషన్ స్టార్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎవరైనా సరే ఫస్ట్ ఆయిల్ వేసుకొని మిషన్ క్లీన్ చేయాలి. నేను మా టైలర్స్కి కూడా అదే చెప్తా ఉంటాను అనమాట. కంపల్సరీ ఫస్ట్ ఆయిల్ వేసుకొని మిషన్ కొంచెం క్లీన్ చేసుకొని కూర్చోండి, అప్పుడు బాగుంటుంది. రాగానే అట్టే కూర్చోకూడదు అనమాట. ఎంతైనా మన వృత్తి కదా అది, అందుకోసం ఫస్ట్ దాన్ని క్లీన్ చేసేసుకొని కూర్చోవాలా. ఇంక ఇదేంటంటే ఇక్కడ షోల్డర్ పైన 2 పీసులు ఫస్ట్ జాయిన్ చేయాలన్నమాట. కటింగ్లో చూపించినాను కదా, అదే విధంగా ఫస్ట్ అవి 2 స్ట్రైట్గా జాయిన్ చేసేసుకుంటే ఆ పైన కాలర్ వస్తుంది కదా. ఇది ఫస్ట్ స్టార్టింగ్. షర్ట్ ఏంటంటే కుట్టడం తెలియాలి అంతే. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. అసలు మన బ్లౌజుల్లాగా ఎక్కువ ఉండవు అన్నమాట. జాయింట్లు, పీసులు, అతుకులు అసలు ఇట్లా ఏమీ ఉండవు. షర్టు కుట్టడం వస్తే మాత్రం ఈజీగా డైలీ ఒక 10 షర్ట్స్ అయినా ఈజీ కుట్టేయచ్చు. అది నేర్చుకోవాలి అంతే. ఇక్కడనేమో ఫ్రంట్ పీస్ అనమాట. ఇది ఫ్రంట్కి అట్లా మన డబుల్ పట్టి సింగిల్ పట్టి మనకు పెట్టుకుంటాం కదా, సేమ్ యాజ్ యూజువల్ ఇది ఆ క్లాత్నే ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుంటాం కదా, అదే ఇక్కడ ఫోల్డ్ చేసేసుకొని వీపు పైన 2 పీసులు జాయిన్ చేసినా కదా ముందు, వాటికి ఈ ఫ్రంట్ పీసు జాయిన్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే లాక్ చేసేయాలి. మనం జాయిన్ చేసింది కనపడకుండా లాక్ చేయాలి. అంటే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా జాయింట్ పెట్టేసుకొని లోపలికి లాక్ చేసేయాలన్నమాట. ఇట్లా లోపలికి లాక్ చేసేస్తే మనకు పైన అసలు కుట్టు అనేది కనిపించదు. జాయింట్ కనిపిస్తుంది కానీ అక్కడ అది జాయింట్ ఎక్కడ అనేది పీసులు కనిపించవు అనమాట. అట్లా నీట్గా లోపలికి పెట్టి లాక్ చేసేసుకోవాలా. నేను బయట కుట్టే టైంలో నాకు ఒక్కసారి చూపించింది అక్క, అంతే. ఏదైనా ఒక్కసారి చూపిస్తే మళ్ళీ నెక్స్ట్ దాని గురించి అడిగేదే ఉండకుంటుండే. తను కూడా చాలా పొగిడేదనమాట నన్ను అప్పుడు. నీకు ఒక్కసారి చెప్తే చాలమ్మా, ఇంకా వెంటనే పట్టేసుకుంటావు అని అంటుండే అనమాట. ఇంకా జాయింట్లు అయిపోయినాయి కదా, షోల్డర్ జాయింట్ అయిపోయిన వెంటనే హ్యాండ్స్ కుట్టేసుకోవాలా. హ్యాండ్స్ కూడా డబల్ ఫోల్డింగ్ అనమాట. ఇంకా మన 2 బ్లౌజులకు ఫోల్డ్ చేసుకుంటాం కదా, అట్లా కాకపోతే అదేంటంటే హేమింగ్ పెట్టేస్తాము. ఇక్కడ హేమింగ్ ఉండదు, స్టిచ్చెసే వేసేస్తామన్నమాట. ఇక్కడ 2 చేతులు. ఇంకా వీటికి క్రాసులు నేనైతే పెద్దవాళ్ళకైతే తీయాలి, కానీ చిన్నపిల్లలకు కదా లూజ్ ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో షేప్ అయితే ఏం తీయను హ్యాండ్కు. ఇంకా తర్వాత హ్యాండ్ని కూడా ఎంత ఉంది ఏంది అనేది ఒకసారి చెక్ చేసుకొని, చంక మనలాగా డీప్ ఉండదు అనమాట. ఇక్కడ అసలు షర్ట్ కటింగే వేరు ఉంటుందిలేండి. చూసినారు కదా కటింగ్, మన బ్లౌజులకి షర్ట్ బ్లౌజులకి చాలా వేరుగా ఉంటుంది కటింగ్ కూడా. చంక కటింగ్ కానీ నెక్ కటింగ్ కానీ అసలు ఫుల్ డిఫరెంట్ ఆ కటింగ్ ఈ కటింగ్. కాకపోతే జాయింట్లు అంతా సేమ్ ఒకటే ఉంటాయి. ఇక్కడ హ్యాండ్స్ కూడా జాయింట్ పెట్టేసుకుంటున్నా. నేను ఏంటంటే ఫాస్ట్ పెట్టలేదు, నిదానంగా అయితేనే కదా కొంచెం అనే ఉద్దేశంతో నిదానంగానే చూపిస్తున్నాను. చంక కొంచెం తక్కువైనట్టుంది, మళ్ళీ కొంచెం దించుదామని మళ్ళీ హ్యాండ్ ఇప్పేసి చేస్తున్నా. కొంచెం అట్లా దించితే మనకు కరెక్ట్గా, పిల్లలు కదా కొంచెం ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది. అదిగాక ఈ స్కూల్ యూనిఫామ్ ఏంటంటే స్వెట్టింగ్ తీసుకోదు, క్లాతులు చాలా మందం ఉంటాయి. షర్ట్ వచ్చేసి పాలిస్టర్ అంటారా, ఆ క్లాత్తో కదా షర్ట్స్ అన్నీ కుట్టేది. అందుకోసం ఇవి స్వెట్టింగ్ తీసుకోవు, టైట్గా ఉండొద్దు కదా, లూజ్గానే ఉంటాయి. కాబట్టి కొంచెం లూజ్ ఉన్నా ఏమీ కాదు అనమాట. షర్ట్ కానీ స్కర్ట్ కానీ అవన్నీ కూడా లూజే ఉంటాయి. స్కూల్ డ్రెస్ యూనిఫామ్ కావచ్చు, ఏవైనా సరే. ఫ్రాకు పొడవు ఉంటాయి, లూజ్ ఉంటాయి కదా. ఎందుకంటే పొడవు ఎందుకు ఉంటాయంటే, మనం పిల్లలు వెంటనే 1 ఇయర్కే దానిలను మళ్ళీ కొత్తవి కుట్టించాం కదా. మినిమం ఎవరైనా 2 ఇయర్స్ ఖచ్చితంగా వేసుకుంటారు.
ఏ స్కూల్ యూనిఫామ్ అయినా, ఎందుకంటే క్లాతులు చాలా స్ట్రాంగ్ ఉంటాయి అవి, మన బ్లౌజుల లెక్క అట్లా ఉండవు అనమాట. రెగ్యులర్గా వేసినా మనకు ఈజీగా 2 ఇయర్స్ కంపల్సరీ వస్తాయి. అందుకోసం వీటిని మనం టైట్ కుట్టుకోకూడదు అనమాట, లూజ్గా కుట్టుకుంటేనే బాగుంటుంది. ఇంకా ఇక్కడ హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేస్తున్నాను. మెయిన్ షర్టుకు లుక్కు అక్కడ వర్క్ ఇచ్చేది ఏంటంటే కాలర్ కుట్టుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా. నేను స్టార్టింగ్లో కాలరు అయితే కొంచెం ఒక 2 టైమ్స్ అట్లా విప్పి కుట్టేదాన్ని, కానీ ఇప్పుడు అసలు ఒక్కసారి కూడా ఇప్పనులేండి, ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా, అందుకోసం ఇంకా అసలు ఇప్పను. ఇక్కడ హ్యాండ్స్ కూడా పెట్టేసిన, ఇంకా సైడ్లు కూడా జాయింట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా సైడ్లు జాయింట్ చేసేసి ఇది కాలర్ పెట్టేస్తే అయిపోతుంది. ఫస్ట్ సైడ్లో అయితే జాయింట్ చేసుకోవాలి, ఆ ఎక్స్ట్రా అంతా తీసేసి. ఇంకా వీటికి ఏంటంటే కొంచెం లూజే పెట్టేస్తాను చెప్తున్నా కదా, కానీ చివరికే వేసేస్తాం. క్లాత్ కూడా లోపల ఎక్కువ ఉండాలా అట్లా కూడా ఉండదు. మన బ్లౌజులకైతే ఒక 3-4 కుట్లు వేసుకోవాలా, మళ్ళీ ఎక్కువ రోజులు వచ్చినా ఉండాలా అనే ఉద్దేశంతో మామూలు డ్రెస్సులు అయితే మనం ఎక్కువ పెట్టుకుంటాం కదా, కానీ ఇక్కడ అట్లా కాదు, లూజే పెట్టేస్తాము, ఎక్కువ ఉండదు క్లాత్. అట్లే ఉంటాయి అన్నమాట ఇవన్నీ. స్కూల్ యూనిఫామ్ అంటేనే ఇంకా ఇట్లానే కుట్టుకుంటాం కదా. నేను ఇట్లా ఎక్స్ట్రా అంతా తీసేసి కింద కూడా ఫోల్డింగ్ చేసేసి, కొంచెం పొడవే పెడతాను కదా, ఇంకా ఆ పొడవు ఇక్కడ ఫోల్డింగ్ చేసేస్తున్నాను అనమాట. అయినా కానీ ఇంకా కొంచెం పొడవే ఉంటుంది, ఎందుకంటే ఇన్షర్ట్ చేసుకుంటారు కదా. ఇప్పుడు స్కర్ట్ అనుకో ఇన్షర్ట్ చేసుకుంటారు, ఫ్రాక్ అనుకో లోపలికి వెళ్ళిపోతుంది, సో ఇబ్బంది ఏమి ఉండదు. ఇంక ఇది ఓవర్లాక్ చేయాలి కదా, ఓవర్లాక్ చేస్తేనే కింద ఫోల్డింగ్ చేయడానికి నీట్గా ఉంటుంది కదా అనేసి మళ్ళీ ఆపేసి ఇంకా ఓవర్లాక్ చేస్తున్నాను అనమాట. ఓవర్లాక్ చేసేసి కింద ఫోల్డింగ్ చేసినామనుకో అప్పుడు నీట్గా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి ఓవర్లాక్ చేస్తేనే నీకు ఫినిషింగ్ బాగుంటుంది. బ్లౌజులు అయినా ఇట్లా షర్ట్లు అయినా స్కర్ట్లు అయినా ఏవైనా మామూలుగా పంజాబీ డ్రెస్ కుట్టిన ప్యాంటు టాప్ ఖచ్చితంగా ఓవర్లాక్ చేస్తేనే ఆ డ్రెస్కి లుక్ అనేది బాగుంటుంది అనమాట. లోపల పీసులు ఉండొద్దు. అదే షాప్లో స్టిచ్చింగ్ ఇంటి దగ్గర స్టిచ్చింగ్ డిఫరెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్లాక్ ఉంటుంది, కానీ షాప్లో స్టిచ్చింగ్ వేరు ఉంటుందిలేండి. ఇండ్ల కాడది ఏంటంటే కొంచెం అటు ఇటు అయినా జనాలు అడ్జస్ట్ అవుతారు, ఇక్కడ అడ్జస్ట్ అవ్వరు, ఎందుకంటే ఇక్కడ రేట్లు అట్లే ఉంటాయి, మన పని కూడా అట్లే ఉంటుంది కదా. సో అందుకోసం కొంచెం నీట్గా ఉండాలి. ఇంకా ఇది ఇక్కడ కింద కూడా ఫోల్డింగ్ చేసేసి నెక్స్ట్ కాలర్ కుట్టుకోవాలన్నమాట. ఇది కూడా అంతే, డబుల్ ఫోల్డ్ చేసి ఒక సింగిల్ అదే ఒకటే స్టిచ్ చేసేస్తాము, అయిపోతుంది. ఎన్ని రోజుల నుంచి పెడదాం కటింగ్ పెట్టేసినాను, కానీ స్టిచ్చింగ్ కోసం ఇన్ని రోజులకు కుదిరింది. ఇంకా అంతే. ఇంకా ఎక్కడెక్కడో ఇక్కడ ఈ మధ్య బాగా ఊర్లు తిరగడం, పండగలు అవి ఇవి అవుతున్నాయి కదా, సో అందుకోసం కుదరట్లేదు. ఇన్ని రోజులకు కుదిరింది. కొంచెం వీడియో కూడా పెద్దగా అయింది కదా అని ఆలోచిస్తూ ఉన్నా. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా షర్టు. ఇంకా కాలర్ ఒకటి పెట్టేస్తే ఇంకా అప్పుడు దీనికి పూర్తి లుక్ వస్తుంది అన్నమాట. ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ నుంచి ఇప్పుడు షర్టు నీకు అందం ఎంత నీట్గా వచ్చిందంటే, వేసుకుంటే పాపకు కొంచెం పాప సన్నగా ఉంది, కొంచెం లూజ్ అనిపించింది, మళ్ళీ ఒక స్టిచ్ చేసేసినాను, ఇంకా బాగా సూపర్గా సెట్ అయిందిలేండి. ఇప్పుడు కాలర్ కుట్టుకుంటున్నాను. కాలర్ ఏంటంటే ఇవి రెడీమేడ్ కాలర్స్ దొరుకుతాయి నాకు ఇక్కడ, ఎక్కడైనా దొరుకుతాయిలేండి. ఇంకా నేను సైజుని బట్టి ఇవి తెచ్చుకుంటుంటాను. 2-6 ఏదో సంథింగ్, నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. ఇంకా ఇవి తెచ్చుకొని ఐరన్ చేసుకుంటాను అనమాట. క్లాత్కి ఇట్లా పెట్టేసి ఐరన్ చేసేస్తే మనకి ఈజీ కుట్టుకోనికి వస్తుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న అయితే షేపు సేమ్ ఇదే షేపు, అది ఒకటి క్యాన్వాస్ దొరికేది అనమాట, ప్లెయిన్ తాన్లాగా దొరికేది, దాన్ని తెచ్చుకొని నాన్న ఇట్లా షేపులు కట్ చేసి మరి కాలర్లు కుట్టేవాడు. అసలు గ్రేట్ కదా, షేప్ కట్ చేసి కాలర్ కుట్టడం అంటే. ఇంకా అంత రిస్క్ ఇప్పుడైతే లేదులేండి, హ్యాపీగా అదే షేప్ కటింగ్తోనే వచ్చేస్తాయి. మనం కొలతలు ఎంత సైజు కొలత కావాలంటే ఆ సైజు, షోల్డర్ సైజు కొలత, షోల్డర్ కాదు వాళ్ళ కాలర్ నెక్ మనము మెజర్ తీసుకుంటాం కదా, మెజర్ తీసుకోకపోయినా మెజర్మెంట్స్ షర్ట్ ఉంటుంది కదా, దాన్ని కొలిసి చెప్తే ఇంకా మా వారైనా నాకు తెచ్చిస్తాడు. కొలత అదే సైజు చెప్తే చాలు, నేను ఎప్పుడన్నా వెళ్ళినప్పుడైనా తెచ్చుకుంటుంటానులేండి, స్టాక్ పెట్టుకుంటా. ఎప్పుడన్నా లేకపోతే మాత్రమే ఇంకా ఈయనకు చెప్తే సైజ్ చెప్తే తీసుకొని వస్తుంటాడు. ఇంకా అప్పుడు మా నాన్న అయితే గిన మంచిగా అట్లా అది తాను ఇలా కొనుక్కొచ్చుకొని క్యాన్వాస్ను కటింగ్ చేసుకొని మరీ కుట్టేటోడు అనమాట. ఇంకా అంత షేప్ రావాలంటే నాకైతే రాదు, నిజంగా చెప్తున్నా కదా. నేను కుట్టడం స్టార్ట్ చేసిన నుంచి కూడా ఇట్లానే అనమాట, బయట దొరికే వాటితోనే రెడీమేడ్ క్యాన్వాస్తోనే నేను షర్ట్ కుడుతున్నాను.
ఫస్ట్ క్లాత్కి ఐరన్ చేసి పెట్టుకుంటాం కదా, సేమ్ అంతే క్లాత్ తీసుకొని మళ్ళీ ఇంకొక క్లాత్ మీద పెట్టేసి ఇట్లా కుట్టుకొని దీన్ని తిప్పేసుకోవాలా. నేను వీడియోలో చూపిస్తున్నట్లు దీన్ని ఇట్లా కుట్టి తిప్పేసిన తర్వాత నేను కరెక్ట్గా అంటే కరెక్ట్ క్యాన్వాస్ మీద పడొద్దు, పక్కనే పడాలి. పక్కనే పడితేనే నీకు నీట్గా ఉంటుంది. ఇంకా కుట్టు షేప్ ప్రకారం పడాలన్నమాట. ఇట్లా చూపిస్తున్నాను చూడండి. ఆ తర్వాత కట్ చేయాలి. ఎక్స్ట్రా అంతా కట్ చేసి ఎంత ఒక పాదం ఇంచు మైన పెట్టుకోవాలి లోపల. మరి ఎక్కువైతే కూడా కాలర్ మందం అయిపోతుంది, బాగోదు. తిప్పేస్తే కూడా నీకు నీట్గా కనపడాలన్నమాట. ఒక పాదం ఇంచు మైన పెట్టుకున్నాం అనుకో, అప్పుడు తిప్పేసినా నీట్గా ఉంటుంది. అది ఇక్కడ ఎక్స్ట్రా అంతా తీసేసి ఇంకా పెట్టేయాలా. దీన్ని ఇట్లా ఉల్టా చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పీస్ ఉంది కదా, దాన్ని దీనికి అతికించాలా. అదన్నమాట. ఆ మూలలు కూడా మనం నీట్గా కత్తెరతోనో ఇట్లా కత్తెరతో ఫస్ట్లో అయితే ఇట్లా కత్తెరతో అంటే అక్కడ హోల్ పడిపోయేదన్నమాట. అంటే తెలియదు కదా, అది షార్ప్గా ఉంటుంది కత్తెర కూడా. కొంచెం చూసుకొని దాన్ని ఉల్టా చేసుకుంటూ ఉండాలా. ఏదైనా కేర్ఫుల్గా చేసుకోవాలి పని. రావాలి అంటే మనం నెగ్లెక్ట్గా చేస్తే ఆ పని కూడా నెగ్లెక్టే అవుతుంది. ఇష్టంగా కేర్ఫుల్గా చేస్తేనే కత్తెరతో హోల్ పడుతుందని మళ్ళీ చిన్న కట్టి తీసుకొని అంటున్నాను అనమాట. కరెక్ట్గా ఆ మూలలు వస్తేనే నీకు కాలర్ షేపు నీట్గా కనిపిస్తుంది. మూలలు అనేటివి నీట్గా రావాలన్నమాట. ఇంకా ఆ మూలల్ని ఇట్లా కడ్డీ తీసుకొని, కడ్డీతోనేమో అంటున్నా, అప్పుడైతే కొంచెం కడ్డీ అయితే మరీ షార్ప్గా ఏమి ఉండదు కదా అనే ఉద్దేశంతో ఇంక పైన ఒక కుట్టు వేసేసుకున్నామంటే ఇంక నీట్గా అనుగుతుంది అనమాట. ఆ కుట్టు కూడా చివరికి వేయకూడదు, ఒక పాదం మైన గ్యాప్ వదిలి వేసుకోవాలన్నమాట కుట్టు. సరిగ్గా కనపడకుంటుందేమో అనేసి మళ్ళీ దాన్ని కెమెరాను అడ్జస్ట్ చేస్తున్నాను. ఇంకా పక్కన మిషన్ మీద పెట్టుకొని షూట్ చేసుకుంటున్నాను. నాకు అసలు ఇక్కడ పెట్టుకోనికి కూడా లేదు, ట్రైపాడ్ పెట్టుకోనికి కూడా. ఇక్కడ పెట్టినప్పుడు ట్రైపాడ్ ఉంది, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసరికల్లా ట్రైపాడ్ కూడా లేదు, ఇరిగిపోయింది. చెప్తున్నాను కదా, ముందు వీడియోలు కూడా చెప్పినా కదా, ఇరిగిపోయింది ట్రైపాడ్ అనేసి. తీసుకోవాలి కొత్తది. ఎన్ని పనులు ఫాస్ట్గా చేసినా కొన్ని చోట్ల మాత్రం స్లోగా చేయాల్సింది వస్తుంది. చూడండి, ఇక్కడ నిదానంగా కుడుతున్నాను, ఎందుకంటే కుట్టు అనేది చక్కగా రావాలి. ఎంత చక్కగా వస్తే అంత లుక్ ఉంటుంది అన్నమాట కాలర్ది. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇంక ఇప్పుడు సెంటర్ మార్క్ పెట్టుకొని సెంటర్కి ఒక ఖర్చు పెట్టేసుకోవాలా. ఖర్చు పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా ముందు పీస్ ఒకటి ఉంది కదా, ఆ పీస్ తీసుకొని దీని మీదకి జాయిన్ చేసుకోవాలన్నమాట. దీన్ని కూడా కరెక్ట్గా కుట్టుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా అంతా కట్ చేసేయాలన్నమాట. ఎంత మనకు పాదం మైనే లోపల ఖర్చులోకి వదులుకొని కట్ చేసుకోవాలా. షర్ట్లు స్కూల్ యూనిఫామ్ అయితే మాకు నేను కుట్టే చోట అయితే తను స్కూల్ది కాంటాక్ట్ తీసుకునింది అనమాట. ఇంకా మాకు రెగ్యులర్గా ఉండేటివి స్కూల్ యూనిఫామ్లు. అట్లా కుట్టి నాకు ఎన్ని షర్ట్లు కుట్టేదాన్ని అంటే ఇంకా కటింగ్ ఒకటి చేసిస్తే చాలుతాను. ఇంకా సేమ్ మెజర్ ఉన్నాయనుకోండి, ఇంకా ఇంటికి తెచ్చుకొని ఇంట్లోనే అదే మెజర్తో చేసి మళ్ళీ షాప్కి వెళ్ళి ఓవర్లాక్ చేసేదాన్ని అనమాట. ఓవర్లాక్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా చేయాలి. ఓవర్లాక్ అయితే ఓవర్లాక్ చేస్తేనే నీకు షర్టుకు లుక్ ఉంటుంది. చెప్తుంటా కదా నేను, ఖచ్చితంగా దేనికైనా ఓవర్లాక్ అయితే ఉండాలి అనేసి ఇక్కడ ఆ పైన ఉన్న పీస్ కూడా పై పక్క నుంచి జాయింట్ పెట్టుకొని కరెక్ట్గా ఇక్కడే అన్నమాట, లూజ్ రాకూడదు. ఇక్కడ నాకు చాలా ఇబ్బంది పడేదాన్ని. ఖచ్చితంగా ఆ క్యాన్వాస్ మీద ఈ క్యాన్వాస్ పడాలి కుట్టు, పక్కన కాదు అసలు, కొంచెం కూడా కుట్టు మైన కూడా గ్యాప్ రాకూడదు. అట్లా గ్యాప్ చాలా వచ్చేది ఇంతకుముందు. ఇప్పుడు అసలు ఒక్కసారికే సెట్ అయిపోతుందిలేండి. అంటే మంచిగా ఎక్స్పీరియన్స్, ఎన్ని షర్ట్లు కుట్టినానో లేండి, అసలు నాకే లెక్క లేదు. స్కూల్ యూనిఫామ్ సీజన్ వచ్చిందంటే చాలా వచ్చేటివి షర్ట్లు కూడా కుట్టేదాన్ని అనమాట. అసలు ఒక్కసారికే ఇంకా కాలర్ అయిపోతుంది. 2-3 సార్లు. అప్పుడు ఏంటంటే ఇప్పి కుట్టి ఎన్నిసార్లు ఇప్పేదాన్ని అంటే అన్నిసార్లు ఇప్పేదాన్ని. అంటే గ్యాప్ రావద్దనమాట, రెండింటి మధ్యన గ్యాప్ వస్తే నీకు కాలర్ ఫోల్డింగ్ అయినప్పుడు నీట్గా కనిపించాలంటే ఆ మధ్యలో గ్యాప్ రావద్దనమాట. గ్యాప్ రాకుండా పక్కనే పడాలి కుట్టు, అప్పుడు నీకు మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది. కాలరు కుట్టిన తర్వాత కూడా నీకు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట.
అందుకోసం ఇది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అనమాట. ఇది కుట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా కుట్టుకున్నాం అనుకో, నీట్గా వచ్చిందనుకో, అసలు మనకి ఎంత తృప్తిగా ఉంటుంది అంటే అంత బాగుంటుంది. ఎందుకో నాకు షర్ట్లు కుట్టాలంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనుకోండి. అంత నీట్గా వస్తే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది. అసలు ఇప్పే పంచాదే లేకుండా కుడతానులేండి. ఇప్పుడైతే అసలుకి కళ్ళు మూసుకొని కుట్టేస్తాను. అప్పట్లో ఎన్నిసార్లు కాలర్ షర్ట్ అంతా ఒక 10 నిమిషాల్లో కుట్టేస్తానా, ఈ కాలర్ దగ్గరికి వచ్చేసరికి గంటలు అయ్యేదన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా కాలరు. ఇక దీన్ని షర్టుకు మనం ఫస్ట్ ఎంత ఉంది ఏంటి, షర్ట్ తక్కువ ఉందా కాలర్ ఎక్కువ ఉందా ఫస్ట్ ఇది చెక్ చేసుకొని, కొంచెం ఏమన్నా తక్కువ ఉంటే ఇట్లా మధ్యలో ఒక ఖర్చు పెట్టేసుకొని, తక్కువ ఉందనుకో కొంచెం ఫ్రంట్లో కట్ చేసుకోవాలా. మరీ ఎక్కువైపోతే వేరే కాలర్ చేసుకోవాల్సిందే తప్ప, కొంచెం ఎక్కువైందనుకో అప్పుడు లాగకుండా అడ్జస్ట్ చేస్తే నీట్గా వస్తుంది షర్టు. ఇక్కడ జాయింట్ కూడా ఇంపార్టెంటే. కాలర్ ఎంత ఇంపార్టెంటో కాలర్ను షర్టుకు జాయింట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు షర్టుకు పూర్తి లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అది జాయింట్ మీకు దగ్గరికి పెట్టి చూపిద్దామని మళ్ళీ ఈ మిషన్ మీద పెడితే ఏమవుతుందంటే ట్రైపాడ్ అదురుతుంది మిషను. అందుకోసం ఇక్కడ కొంచెం హైట్లో పెట్టి ఇక్కడ జాయింట్ అనేది ఎక్కువ లోపలికి రావడం బయటికి రావడం అట్లా ఉండకూడదు. మీకు ఇది మెయిన్ కరెక్ట్గా తెలియాలనే ఉద్దేశంతో దగ్గరికి పెట్టి తీస్తున్నాను వీడియో. ఈ జాయింట్ పెట్టుకునేటప్పుడు కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. అంటే నిదానంగా ఏది లాగకుండా, క్యాన్వాస్ లాగొద్దు, కింద షర్టు లాగొద్దు, ఏది లాగకుండా కరెక్ట్గా మనం గుర్తు పెట్టుకుంటాం కదా మధ్యన ఖర్చు దగ్గరికి వచ్చేసింది అనుకో అప్పుడు కరెక్ట్గా వస్తుంది. కొంచెం లోపలికి బయటికి అట్లా రావద్దు. షర్ట్ అంతా ఫాస్ట్ కుట్టినా కొన్ని చోట్ల స్లో కుట్టాలని చెప్తుంటా కదా, అది ఇక్కడ నీకు ఇక్కడ కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వాలన్నమాట. మధ్య ఖర్చు కాలర్ది, మధ్యది ఖర్చు షర్టుది, మొత్తం అదే రెండు కలిపి ఒకే చోటుకి వచ్చినాయనుకో అప్పుడు కరెక్ట్గా వస్తుంది. అది కొంచెం లాగడం చేయడం అట్లా చేస్తే కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తే ఓ పక్క కాలర్ కిందికి ఓ పక్క కాలర్ పైకి వస్తుంది కదా. సో అట్లా రాకోకుండా నీట్గా ఇప్పుడు ఇక్కడ పైన కుట్టేసుకోవాలన్నమాట. ఇట్లా అది మొత్తం జాయింట్ అంతా లోపలికి వెళ్ళేటట్టు పెట్టేసుకొని పైన కుట్టేసేసుకోవాలి. ఇవన్నీ నాకు ఒక్కసారే చూపించింది, ఇంకా అంతే. కాకపోతే ఈ షర్టుది ఏంటంటే నేను కుట్టుకోవడంలో నా పొరపాటు ఉండేదన్నమాట. అంటే కుట్టడం రాక అక్కడొకటి ఇప్పేదాన్ని, కానీ ఎట్లా కుట్టాలో తెలిసేది, కుట్టడం పర్ఫెక్ట్గా వచ్చేది కాదు. ఆ జాయింట్ అనేది లోపలికి తోపుకుంటూ కుట్టేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇది కూడా కుచ్చు రాకోకుండా నీట్గా నిదానంగా వేసినామనుకో అప్పుడు నీకు ఆ దారాలు అవన్నీ కూడా ఎప్పటికప్పటికి కట్ చేసేసుకొని ఇట్లా నీట్గా పెట్టేసుకుంటే అప్పుడు షర్టు నీట్గా కనిపిస్తుంది. ఇంకా చుట్టూ ఒక కుట్టు కూడా వేసుకోవాలన్నమాట కంటిన్యూగా. ఇంకా దీని వెంబడి కాలర్ది ఉంటుంది కదా, కాలర్ అమ్మడి కూడా నీట్గా వేసేసుకుంటే ఇంకా అప్పుడు కాలర్ అయిపోతుంది. షర్టు నీకు మంచిగా వచ్చేస్తుంది. రౌండ్గా ఒక కుట్టు అయితే వేయాలి కాలర్ చుట్టూ. పైన వేసినాం కదా ఫస్ట్, ఇప్పుడు కింద వేసుకోవాలన్నమాట. జాయింట్ పెట్టినాక ఇట్లా చుట్టూ కుట్టు వేసుకోవాలా. అర్థమైందే అనుకుంటున్నాను నేను. అర్థం కాకుంటే మళ్ళీ ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ఏంటి డౌట్ అనేది కూడా నాతో ఖచ్చితంగా చెప్పండి, నేను చెప్తాను. ఏ డౌట్ ఉన్నా చెప్తాను కంపల్సరీ. చూడండి ఎంత బాగుంది కదా అసలు. పాప వేసుకుంటే చెప్పినా కదా ఒక్క కుట్టు హ్యాండ్స్ లూజ్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ నేను హ్యాండ్స్కి ఒక కుట్టు వేసేసరికి ఇంకా నీట్గా కుదిరిందనమాట. ఇంకా చివరికి వేస్తాం కదా మనము కుట్లు, అందుకోసం చివరికి వేసినందుకు పాప సన్నగా ఉండింది. హ్యాండ్స్ ఒక్కటి కాస్త లూజ్ అయ్యిందనమాట. ఇంకా పాకెట్ పెట్టాలి. పాకెట్ పెట్టేసి ఇంకా షర్ట్ కుడుతున్నా. స్కర్ట్ ఏంటంటే మన లంగాలకు పెట్టినట్టు ఫ్రిల్లు అట్లా పెట్టకూడదు, ఎదురు ఫ్రిల్లు పెట్టుకోవాలన్నమాట. స్కర్ట్ అంటే స్కూల్ డ్రెస్ స్కర్ట్ అంటే సపరేట్గా ఉంటుంది అనమాట స్టిచ్చింగ్ కూడా. ఇంకా ఇది కుచ్చు ఎదురు పెట్టేసుకొని అటు ఇటు పెట్టి మెజర్ తీసుకోవాలి. మెజర్ ప్రకారం ఎలాస్టిక్ వేయాలంటే ఎలాస్టిక్, ఎట్లా కావాలంటే అట్లా వాళ్ళ చాయిస్, కస్టమర్ చాయిస్ని ప్రకారం స్టిచ్ చేసి ఇస్తుంటాను అనమాట. కొందరు ఊకే మామూలుగా ఫ్రిల్ పెట్టి బెల్ట్ పెట్టి ఉక్స్ పెట్టి ఇచ్చేయమంటారు. కొందరు ఏంటంటే బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ పెట్టి ఫ్రంట్ ఏమో ఏమంటారు అదే ఫ్రిల్లు పెట్టి ఇచ్చేయమంటారు. అట్లా ఒకరు ఇంకా కస్టమర్ చాయిస్లేండి. ఇంక ఇట్లా ఎదురు పెట్టినాక కొంచెం స్టిచెస్ కూడా, ఎందుకంటే నీట్గా ఉంటుంది స్కర్టు. ఇట్లా పైన ఒక మన కుచ్చు లంగాలకు కుచ్చు మీద కుట్టేస్తాం చూడండి,
అట్లా హాఫ్ శారీ లంగాలకు అప్పట్లో కుట్టించుకునేవాళ్ళు ఈ టైప్ లంగాలు. ఇప్పుడు లేరులేండి, ఇప్పుడు మొత్తం గాగ్రాలు అయిపోయినాయి కదా. ఎవరో కుట్టించుకున్నా ఇట్లా కుట్లు అయితే ఎవరికి వేస్తలేము, అసలు వేసి కుట్టిందే లేదు. ఎవరో అడిగితే తప్ప కుట్ట కుట్టను. అప్పట్లో అయితే నేను కూడా చాలా లంగాలు కుట్టుకున్నాను ఇట్లా లంగా ఓని, అదే హాఫ్ శారీ వేసుకునే టైంలో ఇట్లా కుట్టుకుంటే ఏంటంటే లంగా నీట్గా కనిపిస్తుంది, మనకు పొట్ట అట్లా ఉన్నా కానీ కవర్ అవుతుంది అన్నట్లు అప్పట్లో కుట్టేవాళ్ళం ఇట్లా. ఇప్పుడు అసలు ఎవరు కుట్టించుకుంటలేరులేండి. కుచ్చు పెట్టినా కుచ్చు మీద కుట్టు ఎవరికి వేయట్లేదు. లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ కూడా కూర్చోబెట్టి కుడతాం కదా, కానీ కుట్టు అయితే వేయము. ఇక్కడ దీనికి మాత్రం స్కూల్ యూనిఫామ్కి మాత్రం కంపల్సరీ వేయాలి. ఇట్లా 2 సైడ్లు కూర్చోబెట్టేసుకొని 2 పీసులు తీసుకుంటాం కదా, 2 పీసులకు 2 సైడ్లు కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. ఒకదానికేమో ఎలాస్టిక్ ఎక్కించాలి, ఒకటేమో ఫ్రిల్ అట్లే ఉంటుంది. అంటే నడుము సైజుని బట్టి ఎలాస్టిక్ తీసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు నీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా సైడ్కు ఇంకా అది వాళ్ళు ఏం చెప్తే అది, ఒకవేళ మెజర్ ఇచ్చినారనుకో అది ఏమంటారు, మెజర్మెంట్స్కు జిప్పు ఉండింది, దీనికైతే జిప్పు కూడా పెట్టినానులేండి. కొందరేమో ఉట్టి ఉక్సులు చాలులే అనేసి ఉక్సులు పెట్టించుకుంటుంటారు. ఇంకా కస్టమర్లు ఎట్లా అడిగితే అట్లనే కుట్టాలి కదా, లేదు మేము ఇట్లే కుడతామని అనలేము కదా మనం. అదనమాట నేను పెట్టిన షర్టు స్కర్టు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే నాతో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.